13వ తేదీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విరూపాక్షం చూడడానికి రావడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకు వచ్చి సబ్ జైల్లో విరూపాక్ష గారిని చూసి ఎమ్మడే మళ్ళా బయలుదేరిపోవడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మా నాయకుడు వచ్చేది షెడ్యూల్ చెప్పాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా మా ఇన్ఛార్జీలు అంటే 2 ఉమ్మడి జిల్లాలు కూడా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా సంబంధించిన ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ ప్రోగ్రాం మీద మాట్లాడుకోవడం జరిగింది. దాంతోపాటు రేపు డిఎస్సి అవకతవకల మీద కూడా ఈ ర్యాలీ విషయం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా ఇన్ఛార్జీలందరూ కూడా పెద్ద ఎత్తున చేయాలని ఆ విషయం కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఈ తెలుగుదేశ ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరిగే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే కేవలం పరామర్శించడానికి పోయి ఎందుకు గలాటలు వద్దని మాత్రం విరూపాక్షపోతే మాత్రం అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం, దౌర్జన్యంగా 307 కూడా పెట్టే పరిస్థితి. మనం అంటే దౌర్జన్యం చేయకపోయినా కూడా చేసినారని వాళ్ళే చేసి కూడా కేసులు పెట్టిన పరిస్థితి మనం చాలా మొన్న జరిగిన వీడియోలో కూడా చూడడం జరిగింది. ఆమె భర్తనే ఆమెకు బట్టలు దించి రేప్ చేసినారు ఈ విధంగా అని చెప్పి మొత్తం హరాస్మెంట్ చేసినారని చెప్పి కేసు పెట్టిన పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. అంటే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి రేపు రాబోయే కాలంలో కూడా ఈ పోలీసు అధికారులు కానీ ఇంకొకరు కానీ తెలుసుకోవాల్సింది ఒకటే, ఈరోజు అధికారం ఉందని దుర్వినియోగం చేస్తే రేపు రాబోయే కాలంలో కూడా దీని పరిణామం ఏ విధంగా ఉంటుందనేది కూడా పోలీసు అధికారులు ఆలోచించుకోవాలని కూడా నేను ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ ఎవరైనా కూడా చట్టానికి లోబడి ఎవరి అధికార పరిధి ఉంటే ఆ అధికార పరిధికి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొరపాటున ఎక్కడన్నా మా వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ మీద కేసు పెట్టి ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోమని చెప్పిన వాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చూస్తే మాత్రం తెలుగుదేశం వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినా ఏం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టొద్దండి, అవతల పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టండి పరిస్థితి మనం ఈరోజు చూడగలుగుతున్నాం. అంటే ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా రేపు రాబోయే కాలంలో కూడా అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ విధంగా చేయవచ్చుననే నాంది పలికే పరిస్థితులు ఉంటే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటిది కాకుండా రాజ్యాంగబద్ధంగా ఎవరు తప్పు చేసినా కూడా ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇట్లా ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండడం మంచిది కాదనేది కూడా పోలీసు వారిని కోరుకుంటూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 13వ తేదీ రావడం జరుగుతుంది. ఓరవకల్లు దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు టౌన్ మీదుగా పంచలింగాల సబ్ జైలు దగ్గరికి పోయి అక్కడి నుంచి విరూపాక్షతో మాట్లాడి అక్కడి నుంచి కూడా వెంటనే మా నాయకుడు బయలుదేరిపోవడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మా నాయకుడి పర్యటన తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. దీని మీద పర్యటన మీద మేమందరం కూడా మా ఇన్ఛార్జీలు అందరం కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలకు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఛాలెంజ్ చేస్తారు. ఈ కేసు డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదు, సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు, నా దగ్గరకు వస్తే నేనే దాన్ని సాల్వ్ చేస్తాను, అక్కడ జరిగింది ఏందో నేను ఎవిడెన్స్తో ప్రూవ్ చేస్తానని చెప్తాను. మీరేమన్నారు? ఆఫీస్కి అడుగుతున్నారు. అంటే ఇటు వైసీపీ నేతలు కొంత హైటెన్షన్. ఇప్పుడు ఒకటి శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు ఫస్ట్ ఏ విధంగా మనం ప్రవర్తించాలి, మన బాధ్యతలేమి, మన హక్కులేమనేది తెలుసుకుంటే ఇట్లాంటి పరిస్థితులు ఉండవు. అది అవగాహన లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా, అనుభవం లేకుండా ఉన్నప్పుడు ఇటువంటి వస్తాయన్నమాట. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు తను ఏమన్నా ఎక్కడైనా కానీ ఈ పరీక్ష ఏదైతే డిఎస్సి పరీక్ష ఉందో దాని నిర్వహణలో ఎక్కడన్నా కానీ ఆయన పాత్రదారులా? కాదు కదా. ఆయన ఏమైనా కండక్ట్ చేసినాడా ఎలక్షన్? కాదు కదా. ఆయన ఏమైనా ఎగ్జామినేషన్ రాసినాడా?
కాదు కదా. ఏదీ లేనప్పుడు అంత ఖచ్చితంగా నేను చెప్తాను, ఏం జరిగిందో నేను చెప్తానంటే దట్ మీన్స్ ఆయనకు లోపల ఏం జరిగిందో అనేది నిజంగానే తెలుసునా అని ఏ విధంగా చెప్పగలుగుతారు? శాసనసభ్యుల బాధ్యత ఏమి? శాసనసభ్యుల బాధ్యత చట్టాలు చేసేది, చట్ట సవరణ చేసేది. అదేవిధంగా నియోజకవర్గాలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏదైనా కానీ ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించేది వాళ్ళ బాధ్యత. అంతేగాని ఈ డిఎస్సి పరీక్ష నిర్వహణలో ఒక ఆయనకే కాదు, ఏ శాసనసభ్యునికైనా బాధ్యత ఎక్కడ వస్తుంది? సో బాధ్యత లేనప్పుడు, పాత్రదారుడే కానప్పుడు ఏం జరిగిందని ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఈ విధంగా ఛాలెంజ్ చేసి నేనే వస్తాను, నేనే పెడతాను. ఇప్పుడు ఒక శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మనము ఒక ఆషామాషిగా మామూలుగా ప్రతిరోజు బస్తీమే సవాళ్ళని అన్నికి రాదు కదా. మీ ప్రవర్తనను బట్టి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా నడుచుకోవాలి సమాజంలో అని చెప్పి ఒక ఉదాహరణగా మనం ఉండాలి. అది ఇడిచిపెట్టి ప్రతిదానికి అంటే నీకు సంబంధం లేని దానికి నేను ఛాలెంజ్ చేస్తా అంటే ఇదేమైనా కుస్తీ మ్యాచా? అందుకనే శాసనసభ్యులు అనేవాళ్ళు ఫస్ట్ అసలు ఆ పోస్ట్ అనేది ఏమి, దాని మీనింగ్ ఏమి, దాని బాధ్యతలు ఏమి, దాని గురించి ఫస్ట్ క్లాసెస్ పెట్టుకొని తెలుసుకుంటే ఇట్లాంటి బస్తీ మీద సవాళ్ళు ఛాలెంజ్లు రావు అన్నమాట. అప్పుడు